హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఒక పాయసాన్ని చూపిస్తున్నాను. అదే బూందీ పాయసం అన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దానికోసం నేను ముందుగా బూందీని తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ బౌల్లోకి శనగపిండిని వేసుకున్నాను. ఇంకా అందులో సాల్ట్ కొద్దిగా, బేకింగ్ సోడా కొద్దిగా వేసుకుంటున్నాను. చాలా కొంచెం వేసుకోవాలి బేకింగ్ సోడా, ఒక చిటికెడు మాత్రమే, అంటే వంట సోడా అన్నమాట. అదే రెండు వేసేసి నేను కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకొని తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం థిక్గానే మిక్స్ చేసుకోండి, మరీ అంత పలచగా ఉండొద్దు. నేను చూపిస్తాను, అలా అంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మనం కారం బూందీ చేయాలన్నా, బూందీ ఇట్లా స్వీట్కి ఉపయోగించాలన్నా, బూందీ మాత్రం ప్లెయిన్ బూందీ ప్రాసెస్ అయితే ఇదే అన్నమాట. బూందీ అంతా ప్రిపేర్ చేసుకున్నాక అందులో సాల్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిపితే అది కారం బూందీ అవుతుంది. ఇది పాయసంలో మనం పాలలో వేస్తే ఇది స్వీట్ బూందీ అన్నమాట, అంటే బూందీ పాయసం అవుతుంది. అంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. ఇంకా నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. బూందీ గరిట అంటే వస్తుందండి, సెర్చ్ చేయండి. ఇదైతే కరెక్ట్గా సర్కిల్ లాగా వస్తుంది బూందీ. సో దాన్ని యూజ్ చేసుకొని నేను బూందీని వేసుకుంటున్నాను. ఇలా గరిటతో వేసుకొని ఇలా చేస్తే ఒక్కటి పడుతుందన్నమాట ఆయిల్లోని. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా ఫిల్ అయిపోయినట్టు కనపడుతుంది కదా ఈ బూందీతో. సో ఇక్కడ ఆపేయాలి. ఇలా కొంతసేపు ఫ్రై చేస్తే అది కొంచెం గోల్డెన్ షేడ్లో వస్తుంది. ఇంకా అప్పుడు తీసేయాలి. ఈ పొంగంతా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పటికీ మనకు కలర్ మారుతుంది. ఇంకా అప్పుడు తీసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రతి పెళ్ళిళ్ళ ఫంక్షన్లో కూడా మా సైడ్ అయితే ఇది పెడతారు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ శనగపిండితో ఏం చేసినా, స్నాక్స్ కానీ ఇట్లా స్వీట్లు కానీ ఏం చేసినా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇదేంటంటే పెద్దగా బూందీ కూడా ఆయిల్ పీల్చుకోదు, పెద్దగా ఆయిల్ ఏం పీల్చదు, బాగుంటుంది. ఎప్పుడు సేమియా, సగ్గుబియ్యం ఇంకా అలాంటి పాయసాలే తింటాం కదా, ఇది కొద్దిగా వెరైటీ అన్నమాట. ఇంకా నేను సెకండ్ బ్యాచ్ కూడా బూందీని వేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నాకు పిండి అనేది ఎక్కువ పడిందండి గరిట్లో. నేను చూసుకోకుండా మొత్తం అంతా నేను ఇలా వేసేసాను. అయితే ఒక బూందీ మీద ఇంకో బూందీ పడి అన్నీ అంటుకున్నాయి అన్నమాట. సో ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేస్తేనే మనకి విడివిడిగా బూందీ అన్నది వస్తుంది. ఎక్కువ వేసుకుంటే ఇలా ఒక బూందీకి ఒక బూందీ అటాచ్ అయిపోతుంది అన్నమాట. కొంచెం పెద్దది అయిపోతుంది, అప్పుడు అంతా లూజ్గా అయితే ఉండదు. సో మీరైతే ఇలా వేసుకోవద్దు. నేను ఫస్ట్ టైం వేసాను కదా, అది కరెక్ట్గా బాగా వచ్చింది. అసలు ఒక బూందీకి అసలు అంటుకోకుండా వచ్చింది. ఇంకా సెకండ్ బ్యాచ్లో ఇలా అయిందన్నమాట. మీరైతే చూసుకొని వేసుకోండి. యాక్చువల్లీ మీరు పాయసం చేయాలనుకుంటే ఇలా బూందీ మీరే చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా స్వీట్ షాప్కి వెళ్ళి ప్లెయిన్ బూందీ అని అడగండి, వాళ్ళు ఇస్తారు. అంటే బూందీలో కారం, ఉప్పు కలపకుండా ఉండేది ప్లెయిన్ బూందీ వాళ్ళు ముందుగానే ఉంచుతారనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి దొరకవచ్చు. నాకు దగ్గరలో దొరకలేదు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం తీసేస్తాము. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది, జస్ట్ కొద్దిగా తుక్కుపోయిందనమాట అంతే.
ఇది ఈ పాయసం మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే, ఫేవరెట్ పాయసం అని చెప్పచ్చు. చాలా బాగా కుదిరింది కూడా. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైతే మా అత్తగారు అయితే ఇంటికి ఎప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే ఫస్ట్ చేసే పాయసం బూందీ పాయసం అన్నమాట. ఇలా సెకండ్ బ్యాచ్ కూడా అయిపోయింది. నేను 1 లీటర్ పాలకి చేస్తున్నాను. ఇంత అంటే పాలలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశానులేండి. ఇంకా థర్డ్ బ్యాచ్గా కొద్దిగా వేసుకొని చేస్తున్నాను. ఇలా చేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా ఫ్రీగా వస్తాయి అన్నమాట. మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలంటే పెద్ద కళాయి పెట్టుకోవాలి. వెడల్పు ఎక్కువగా ఉన్న కళాయి పెట్టుకుంటే కనుక మీకు ఒకటికి ఎక్కువ పిండి వేసినా కూడా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది. సో ఇదైతే రెడీ అయిపోయిందండి బూందీ అయితే. ఇప్పుడు నేను పాయసం కోసం నేను కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కాక నేను కొద్దిగా నెయ్యిని వేసుకొని జీడిపప్పుల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. అవి కొద్దిగా ఫ్రై అయిపోయాక పక్క తీసి పెట్టేసుకోవాలి. ఇంకా జీడిపప్పులన్నీ ఫ్రై అయిపోయి నేను ఇప్పుడు పాయసాన్ని హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, అంటే రెడ్ కలర్ ప్యాకెట్, దాన్ని యూస్ చేసి పాయసం చేస్తున్నాను. మీరు ఎప్పుడు పాయసం చేయాలన్నా ఈ రెడ్ ప్యాకెట్ని యూస్ చేసి పాయసం చేయండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. పాయసాలకి కొంచెం క్రీమ్ ఉంటేనే బెటర్. అంటే మళ్ళీ మనం మిల్క్ మేడ్ ఇలాంటివి ఏమీ వాడం కదా, సో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో అందుకోసం నేను లీటర్ పాలని తీసుకొని వేడి చేసుకుంటున్నాను. అవి కొద్దిగా వేడి అవ్వాలి, మరుగు రావాలి. ఇలా మరుగు వచ్చాక నేను ఇప్పుడు ఈ పాయసాన్ని నేను చేసుకోవాలంటే థిక్నెస్ రావాలండి. థిక్నెస్ కోసం మా శ్రీకాకుళం సైడ్ ఇలాగ పాలగుండ అని దొరుకుతుంది. దాన్ని నేను వాటర్లో నానబెట్టి వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నేను కావాల్సినంత షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత షుగర్ వేసుకోండి. మీకు ఆ పాలగుండ దొరకకపోతే మెత్తని వరిపిండి ఉంటుంది కదా, ఆ వరిపిండిలో వాటర్ కలిపైనా మీరు వేసుకోవచ్చు. ఇంకా పాయసంలోకి నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ లేనిదే మేము పాయసం తినలేము, సో సాల్ట్ అయితే కంపల్సరీ పడుతుంది. ఇంకా ఇలా ముందుగానే నేను వాటర్లో నానబెట్టుకున్న ఈ పాలగుండని ఈ పాలు థిక్నెస్ రావడానికి నేను అది కలుపుకుంటున్నాను అన్నమాట. మీ దగ్గర అది లేకపోతే మీరు వరిపిండిని కలుపుకోవచ్చు వాటర్లో వేసి, ఇలా పాలలో వేసేయండి. ఇలా వేస్తే ఏమవుతుందంటే పాలు కొంచెం చిక్కబడతాయి, దగ్గరికి వస్తుంది, థిక్నెస్ పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ కొద్దిగా టేస్ట్ చూసుకోండి, సాల్ట్ కారం అంతా కరెక్ట్గా సాల్ట్ షుగర్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి. ఇంకా తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని కూడా వేసుకున్నాను. ఇంకా ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకున్నాను. ఇంకైతే స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా ఇప్పుడు మన బూందీని ఇలా వాటర్లో వేసి కొద్దిగా అటు ఇటు దొర్లించి ఇలా చేత్తోనే తీసేసి ఇలా వేసేసుకోవాలి. వాటర్ ఏమి ఉండకుండా ఇలా వేసేసుకోవాలి పాల మీద. ఇలా కొద్దిగా వేసుకొని వాటర్లో అటు ఇటు తిప్పి, అంటే మనం ఇప్పుడు పెరుగు వడ అలా చేస్తాం కదా, వడని ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో బూందీని కూడా అలా చేసుకుంటున్నాము ఇక్కడ. ఇలా బూందీ మొత్తాన్ని ఇలా వాటర్లో వేసి ఒకసారి తీసేసి ఇంకా పాయసంలో వేసేసుకోవడమే. ఇది కొద్దిగా కలిపేసుకొని మనం మూత పెట్టేయాలన్నమాట. ఈ బూందీ అంతా ఈ పాలని పీల్చుకొని పాలు కూడా థిక్నెస్ పెరుగుతుంది, బూందీ కూడా సాఫ్ట్ అయిపోతుంది. కొద్దిసేపటికి ఇలా మూత పెట్టేసి ఉంచేసుకున్నాను. ఇంకా తర్వాత మూత తీసి చూస్తే ఇలా
దగ్గరికి అయిపోయిందండి, థిక్నెస్ పెరిగింది, బూందీ కూడా సాఫ్ట్ అయిపోయింది అనమాట. కరెక్ట్గా షుగర్ అంతా కరెక్ట్గా వేసుకుంటే అద్భుతంగా వస్తుంది పాయసం. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతారు మీ ఫ్యామిలీలో కూడా అందరూ. సో ఎంతో టేస్టీగా ఉండే బూందీ పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.